మంచివా, ఎలాంటివి జాగ్రత్తగా ఆలోచించుకోండి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది దేవుని బిడ్డలారా? నువ్వు నీ మాట మంచి వలకాలన్నా నీ నాలుగుతోనే వలుకుతావు, చెడు వలకాలన్నా కూడా నీ నాలుగుతోనే వలుకుతావు. మంచి వలకాలన్నా చెడు వలకాలన్నా అనేది నీ ఇష్టం. నీకు మంచి పేరు రావాలంటే మంచి మాటలు మాట్లాడు, చెడు పేరు రావాలంటే మన నోట్ల నుంచి తక్కువ వస్తాయి చెడు మాటలు. అందుకే జాగ్రత్తగా వినండి. మనం మంచి మాటలు మాట్లాడి మంచి పేరు సంపాదించుకుందాం. రేపు పొద్దున మనం మరణించిన తర్వాత దేవుని దృష్టిలో కూడా మనము మంచి పేరు సంపాదించుకుంటాం. ఇక్కడ సమాజంలో కూడా మనము అబ్బా ఇతడు బ్రతుకున్నాడు, ఎన్నో మంచి కార్యాలు చేసి అనే మంచి పేరు మనం సంపాదించుకుంటాం. హల్లెలూయా. అలాగే రెండవ విషయం ఏముందంటే, విందు జరుగుట కంటే, విందు జరిగే ఇంటికి పోవుట కంటే ఎక్కడికి పోవాలంట? ప్రలాపించే వారి ఇంటికి పోవాలి. చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీకే ఒక 2 పిలుపులు వచ్చాయి. ఏమని? 2 పిలుపులు. ఒకటి, ఉదాహరణకు ప్రలాపించే వారి ఇంటి నుంచి పిలుపు వచ్చింది, ఒకటి విందు జరిగే ఇంటి నుంచి పిలుపు వచ్చింది. ఇప్పుడు చాయిస్ నీదే. నువ్వు ఎక్కడ పోతావు? ఎక్కడ పోతారమ్మా? బర్త్డే ఇంటికి. చూడండి, కొందరైతే ఏమనుకుంటారంటే విందు జరిగే ఇంటికి పోతే మంచి భోజనాలు ఉంటాయి, లేదా సంతోషం ఉంటుంది, లేదా అక్కడ అన్ని అనుకూలంగా ఉంటాయి అని కొందరు ఆలోచిస్తారు. కొందరు ఏం ఆలోచిస్తారు, అక్కడికి పోతే మనము దేవుని వాక్యం నిండిన వాడైతే కనుక ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళడానికే వాడు ఆలోచిస్తాడు. అక్కడ ఉంది కదా వాక్యంలో, రిఫరెన్స్ చెప్తే మనకు సమయం లేదు, తొందరగా చెప్తా ఉన్నాను. ప్రలాపించే వారి ఇంటికి వెళ్తే కనుక దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు. ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళి మనం ఏం చేయాలండి? ఏమ్మా, ఇక్కడ ఏదో చాలా వాళ్ళ దుఃఖంలో ఉన్నారు, మనం పోయి వారిని ఏం చేయాలి? ఓదార్చాలి. అంతేగాని మనం పోయి, ఉదాహరణకు ఎవరైనా చనిపోయినప్పుడు పోయినాం అనుకోండి, వారిని ఓదార్చకుండా మనము సంతోషంగా లేదా కామెడీగా మాట్లాడినామంటే ఎట్లా ఉంటుంది? బాగా ఉంటుంది. పోతే పోయిందిలే, లేదంటే పోతే పోయింది పీడ పోయిందిలే అని ఏదో మనం కామెడీగా మాట్లాడినామంటే కనుక వారికి ఎట్లా ఉంటుంది? అందుకే ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళి మనం ఓదార్చాలండి దేవుని బిడ్డలారా. వారు దుఃఖంలో ఉన్నారు, మనం ఇంకా వారిని ఓదార్చి వారికి ఓదార్పు మాటలతో వారిని మనం బలపరచాలి.